హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మోతీచూర్ లడ్డు. ఈ లడ్డూని ఎలాంటి లడ్డు చేసే చిల్లుల గరిట లేకపోయినా నార్మల్ గరిట యూస్ చేసి ఇంట్లోనే చాలా సింపుల్గా అండ్ షాప్లో కొన్న మోతీచూర్ లడ్డు టేస్ట్ వచ్చేలా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్ శనగపిండి, చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఏ కప్తో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్తో 1 కప్ వాటర్ తీసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఉండలేం లేకుండా పిండి కన్సిస్టెన్సీ మరీ గట్టిగా కాకుండా అలా అని లూజ్గా కాకుండా ఈ విధంగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇక్కడ నాకు పిండి కలపడానికి 1/2 కప్పు వాటర్ సరిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇలా గరిటెతో కొద్దిగా పిండిని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా కళాయిలో ఎన్ని పడతాయో అన్ని వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఆయిల్ నుండి బయటికి తీసేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఎక్సెస్ ఆయిల్ అంతా పోయేలా ప్లేట్లో ఇలా ఒక టిష్యూ పేపర్ని వేసుకోవాలి. ఇలానే మిగిలిన పిండిని కూడా ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక 10 నిమిషాలు చల్లారనివ్వాలి. 10 నిమిషాల తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని చల్లారిన వీటిని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మిగిలిన వాటిని కూడా ఇలానే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకొని ఏ కప్తో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్తో 1 కప్ షుగర్, 1/2 కప్ వాటర్ వేసుకోవాలి. షుగర్ అంతా కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా షుగర్ అంతా కరిగిపోయాక ఇప్పుడు ఇందులోకి 1/2 స్పూన్ యాలకుల పొడి, కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఈ విధంగా షుగర్ అంతా కరిగిపోయాక ఇలా చేత్తో టచ్ చేస్తే కొంచెం జిగురుగా అనిపిస్తే చాలు, ఎలాంటి పాకం రానవసరం లేదు. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టిన ఈ మిశ్రమాన్ని షుగర్ సిరప్లో వేసుకోవాలి. ఈ విధంగా అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇదంతా మొత్తం దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా దగ్గర పడ్డాక 1 స్పూన్ నెయ్యి, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు చల్లారనివ్వాలి. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఇలా మీకు నచ్చిన సైజులో లడ్డూలు చుట్టుకోవాలి. ఇలానే అన్ని లడ్డూలను చుట్టుకోవాలి. అంతే అండి, మోతీచూర్ లడ్డు రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఇంట్లోనే చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.